అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. భూ అక్రమాల కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావును ఫిక్స్ చేయనుందా? ఇంతకు ఆ భూముల వెనక ఏం జరిగింది? కవిత విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? కేటీఆర్ వల్ల పార్టీకి నష్టం జరగబోతుందని భావిస్తున్నారా? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ నైరాశ్యంలోకి వెళ్లిపోయారా? కాంగ్రెస్ గెలవాలని ఆయన కోరుకున్నారా? మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణాలేంటి? ఈ ఓటమికి ఎవరు బాధ్యులు? ఇలాంటి కథనాలతో ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ మీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును టార్గెట్ చేసింది. భూ అక్రమాల కేసులో హరీష్ ను ఫిక్స్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. ఏళ్ల క్రితం ఆయన సాగించిన భూ దందాలు తాజాగా వెలికితీసింది. ఇంతకు హరీష్ చేసిన అక్రమం ఏంటి? ఈ కేసులో ఆయన నిజంగానే అరెస్ట్ అవుతారా? బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా? అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిన నాయకులను జైలుకు పంపాలని డిసైడ్ అయిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు వెన్నెముకలా ఉన్న హరీష్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లే కనపడుతోంది. కేసీఆర్ హయాంలో మంత్రిగా తనకున్న అధికారాలను అడ్డం పెట్టుకుని భారీగా భూదందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామ పరిధిలోని భూములను హరీష్ రావు అక్రమంగా తన పేరిట రాయించుకున్నారని, ప్రస్తుతం ఆయన పేరు మీద ఎకరాల కొద్దీ భూములున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టును చేపట్టారు. తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం ఈ రిజర్వాయర్ ను నిర్మించారు. ఇందుకోసం రైతుల నుంచి వందలాది ఎకరాలు సేకరించారు. అయితే రైతుల నుంచి భూసేకరణ చేయడానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఆ భూములను తన పేరు మీదకి మార్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ హరీష్ రావు అక్రమంగా భూములు తన పేరుతో రాయించుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ చేసిన ప్రభుత్వానికి కొన్ని ఆధారాలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు మాజీ మంత్రి హరీష్ రావుకు గుంట భూమి కూడా లేదు. కానీ ఆ తర్వాత ఆయన పేరు మీద 13.12 ఎకరాల భూమి వచ్చింది. ఈ భూమి ఎలా వచ్చిందనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం లోతుగా విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆనాడు తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రామంచ గ్రామంలోని రైతులకు నోటీసులిచ్చి వారిని భయభ్రాంతులకు గురి చేశారట. రైతులను భయపెట్టి తక్కువ ధరకే భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం బయటకు ఎక్కడా పొక్కకుండా అంతా పకడ్బందీగా భూ రికార్డులను బదలాయించారని తెలుస్తోంది. భూసేకరణ కోసం నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ భూములు మాజీ మంత్రి హరీష్ రావు పేరు మీదకు మార్చుకుంటే ఇబ్బందులొస్తాయని తెలిసి చాలా ప్లాన్డ్ గా భూ యాజమాన్య మార్పిడి చేసినట్టు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఒకరు రైతుల నుంచి భూములను కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని మాజీ మంత్రి కొనుగోలు చేశారు. ఈ మేరకు రికార్డులు స్పష్టంగా తెలియజేస్తున్నాయట. రామంచ రెవెన్యూ గ్రామ పరిధిలోని 402, 405, 406, 464లో మొత్తం 13.12 ఎకరాల భూమి హరీష్ రావు పేరు మీద ఉందని ధరణి పాస్ బుక్లు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆధారాలన్నింటినీ సేకరించిందట.
సిద్దిపేటకు సంబంధించి రామంచలో సుడా నర్సరీ, సుడా ట్రీ పేరుతో ఉద్యానవనాలున్నాయి. ఈ భూములను ఆనుకునే హరీష్ రావుకు సంబంధించిన భూమి ఉంది. వాస్తవానికి రామంచలోని 402 సర్వే నెంబర్లో రికార్డుల ప్రకారం 5.04 ఎకరాల భూమి ఉంది. దీనిలో 2.08 ఎకరాలు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు. మరో 3.05 ఎకరాలు హరీష్ రావు పేరు మీదకు మారిందట. ఇక సర్వే నెంబర్ 402A2 సర్వే నెంబర్లో 1.36 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా ఉంది. 2019 ఫిబ్రవరిలో ఈ భూమిని కొన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో కూడా పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కనపడటం లేదట. కాగా హరీష్ రావు భూముల కొనుగోలు వ్యవహారం వెనుక అప్పట్లో కీలకంగా ఉన్న ఉన్నతాధికారి ఒకరు తతంగా నడిపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఆయన మీద కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదే గ్రామంలోని సర్వే నెంబర్ 460A1లో 3 గుంటలు, 406E1లో 16 గుంటల భూమి మాజీ మంత్రి పేరు మీద ఉంది. ఈ సర్వే నెంబర్లో 6 ఎకరాలను భూసేకరణ చేయాలంటూ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత 19 గుంటల భూమికి మినహాయింపు ఇచ్చారు. ఆ భూమిని 2021లో సెప్టెంబర్ 17న మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేసి ఆ తర్వాత ఏడాది హరీష్ రావుకు విక్రయించినట్లు భూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు 464 సర్వే నెంబర్లో కూడా ఇదే విధంగా హరీష్ రావు అక్రమ మార్గంలో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆధారాలను కూడా వెలికి తీస్తోంది. మొత్తానికి అప్పట్లో హరీష్ రావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా భూములను రైతుల నుంచి అక్రమంగా బదిలీ చేసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి భూ రికార్డులు అన్నింటినీ సేకరిస్తోంది. ఒకవేళ హరీష్ రావు భూ అక్రమాలకు పాల్పడిన విషయం నిజమే అని తేలితే తప్పకుండా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు రాగా ఇప్పుడు బీఆర్ఎస్ లో మరో కీలక నేత హరీష్ రావును కూడా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతూ ఉండడంపై పార్టీలో ఆందోళన నెలకొంది.